హాయ్ రామావా. నువ్వెలా వచ్చావు? ఇందాక జీవానంద్ ఉన్న చోటు తెలియదని చెప్పు. నువ్వే కదా ఫోన్లో మాట్లాడుతూ ప్రిస్టీన్ వ్యాలీ అన్నావు. అవును, ఇక్కడ నీకేం పని? జీవానందం గారు చాలా ఏళ్ళుగా తెలుసు, నాకెంతో హెల్ప్ చేశారు. మీ అందరినీ కలిపింది కూడా ఆయనే కదా. మీకంటే ఆయన గురించి నాకే బాగా తెలుసు. నేనుంటే హెల్ప్ అవుతానని వచ్చాను. అది మాత్రమేనా, లేదా ఇక్కడ నీకు సంబంధించింది ఏమైనా ఉందా? రే, ఈ హత్య నాకంట కడదాం అనుకుంటున్నావా? ఈ రోజంతా నేను ఇంట్లోనే ఉన్నా, కావాలంటే అమ్మని అడుగు. ఇవాళే జీవానంద్ చనిపోయాడని నీకెలా తెలుసురా? ఏంట్రా పోలీస్ ఆఫీసర్ అయి ఉండి నువ్వు ఇలా? మా నాన్న చెప్పారు కదా ఉదయం జీవానంద్ ఫోన్ చేశారని. నేను రావడం నీకు ఇష్టం లేదనుకుంటా, వెళ్తానులే. చాలా కష్టపడి వచ్చి ఉంటావు రా. మొత్తం అంతా చెక్ చేయండి, ఏది మిస్ కాకూడదు. ఎస్ సార్. అది పోలీసుల పని, వాళ్ళు చూసుకుంటారు. మన్మోహనే చంపేసి ఉంటాడని నమ్ముతున్నావా? నాకేం తెలుసు, నువ్వు నమ్మలేదని మాత్రం తెలుస్తుంది. బట్ ఏం చేయాలి? దొరికిన ఆధారాలన్నీ నీకు వ్యతిరేకంగానే కదా ఉన్నాయి. మన్మోహన్ని ఎంక్వైరీ చేసినప్పుడు జీవానంద్ ఏదో ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలని అతను ఇక్కడికి పిలిచారు. వచ్చినప్పుడు ఇక్కడ ఎవ్వరూ లేరు, నేల మీద ఈ బ్లడ్ని మాత్రమే చూశాడు. ఆ టైంలో బయట ఒక గ్రే కలర్ కారు వెళ్ళడం చూశాడు. దాని నెంబర్, మోడల్ ఏది చూడలేదని చెప్తున్నాడు. సో అతను రావడానికి ముందు ఇక్కడికి ఎవరో వచ్చి వెళ్ళారు. అవును, మీ ఇంట్లో కూడా ఒక గ్రే కలర్ కారు ఉంది కదా? అవునరా, నేనే చంపాను. వాడితో కలిసి చెప్పాడు, నువ్వు నమ్మావు. అప్పుడు ఎందుకు పోలీసులు పట్టుకున్నప్పుడు జీవనం ఎవరో తెలియదు అన్నాడు? భయంలో ఒక్కొక్కరు ఒక్కోలా రియాక్ట్ అవుతారు. సడన్ గా కారు డిక్కీలో డెడ్ బాడీని చూసిన భయంలో తెలియదని చెప్పుంటాడు. ఇట్స్ క్వైట్ న్యాచురల్. సార్, ఏంటి సార్ క్యాష్. బాబాయ్, గ్లౌజ్ ఎక్కడ? బండిలో ఉంది సార్. తీసుకురండి. ఓకే సార్. ఈ జాతకం మొత్తం ఇందులో ఉంది. ఆ ఫైల్ ఎక్కడుంది? అయ్యా, అయ్యా. ఏంటి సింగరం బాబాయ్? అయ్యగారు లేరమ్మా? ఫోన్ కూడా చేశాం, కలవట్లేదమ్మా. అమ్మా నాన్న మధురై వెళ్తున్నారు, ఫ్లైట్ లో ఉండుంటారు. ఏమైంది? అమ్మా అది చెప్పండి బాబాయ్.
చెప్పు. రేయ్, వాళ్ళు మళ్ళీ వస్తున్నారు. వాళ్ళు మన ఊరికి అవతల వదలే. రేయ్, ఆపండి, వదలొద్దు. రేయ్, ఆపండి, వదలే. వాళ్ళ కిందకి తెచ్చండి. ఏయ్, ఆగండయ్యా, ఆగండి. ఆగమంటుండే. ఏంటయ్యా ఇది? ఆగండి. ఏమైందా? నువ్వు వేసిన కంచికి కరెంట్ వచ్చి ఒక పిల్లాడు చచ్చిపోయాడయ్యా. ఆగవయ్య ఆగు, ఊరికే మాట్లాడుకో. ఈ ఫెన్సింగ్ లో కరెంటు చాలా తక్కువ ఉంది. అందులో మనుషులు మృగాలకి షాక్ కొట్టి చచ్చేందుకు కరెంట్ పాస్ కాదు. ఆపోయా, కంచెను ముట్టుకోగానే కరెంట్ షాక్ కొట్టి ఆ పిల్లల కళ్ళ ముందు చచ్చిపోయాడు తెలుసా? ఇంకా ఎంతకాలం ఈ జనాలందరినీ ఇలా మోసం చేస్తారు? ఏంటో మనం ఇలా మాట్లాడుతున్నావు? నిజంగా మేము అబద్ధం చెప్పలేదమ్మా. చెప్పండి సార్. కావాలంటే మీరే ఎవరైనా వెళ్ళి ముట్టుకొని చూడండి, లేదంటే మా వాళ్ళని పంపిస్తాను. వీళ్ళని ఇక్కడ నుండి వెళ్ళగొట్టడానికి నువ్వు ఎంతగా దిగజారుతావో నాకు బాగా తెలుసు. నా ప్లేస్ లో నేను ఫెన్సింగ్ వేస్తే తప్పేంటి? 10 సంవత్సరాల క్రితం ఎవరెవరికో లంచాలిస్తే ఇది నీ ప్లేస్ అయిపోతుందా? ఇది నా ప్లేసా కాదా అనేది కొద్ది రోజుల్లో కోర్టు ఆర్డర్ వస్తుంది, అప్పుడు తెలుస్తుంది. ఏ కోర్టుకు వెళ్ళినా సరే నువ్వు వీళ్ళని ఇక్కడ నుండి ఎక్కడికి పంపించలేవు. వీళ్ళు ఇక్కడే ఉంటారు. ఇలా చూడు, ఊరికే జనాల్ని రెచ్చగొట్టకు, నీకు మర్యాదగా ఉండదు. ఏంట్రా మర్యాదగా ఉండదు? ఏ మర్యాదగా ఉండదు? ఎవరి మీద చేయలేపుతున్నావు? అక్కడి నుంచి పో. గొడవ చేస్తారా? కొట్టి తరివేంట్రా? ఎవరు? రావచ్చా? అక్క రాక.
ఏమైందక్క? చిన్న ఇంకా నా కళ్ళల్లోనే ఉన్నాడు. కొన్ని రోజులు అలవాటైనా నాకే కష్టంగా ఉంటే నీకెంత కష్టంగా ఉంటుందో నాకు తెలుసక్క. నాకిక్కడ ఉన్న ఒక్క సంతోషం, ఓదార్పు వాడు మాత్రమే. నన్ను వదిలేవాడు కాదు. నాకేది నచ్చుతుందో నచ్చదో వాడికి బాగా తెలుసు. ఏడవకక్క ప్లీజ్. సారీ. అవును, వాళ్ళని ఎందుకు అలా కొట్టావు? నీ మీద చెయ్యి లేపేసరికి సడన్గా కోపం వచ్చింది. కంట్రోల్ చేసుకోలేకపోయా. కోపంలో మాత్రం అలానే ఉన్నావు. మిగతా వాటిలో వేరే వాళ్ళలా ఉన్నావు. ఈ ఆప్యాయత పాత సర్వ దగ్గర నేను ఎప్పుడు చూడలేదు. ఎవరిని పట్టించుకోడు, అందరినీ ఎదిరించి మాట్లాడతాడు. కానీ ఇప్పుడు ఎదుటి వాళ్ళ ముఖంలో నవ్వు తీసుకురావడానికి ఎంతో కష్టపడుతున్నావు. చాలా మెచ్యూర్డ్గా ఉన్నావు. గోవాలో బాగా కష్టపడ్డావా? ఎవరు తెలియని ఊళ్ళో అనాథైన వాడికి కష్టానికి సుఖానికి తేడా తెలియదక్క. సడన్గా రాత్రిలో ఆకలిస్తుంది, కానీ చేతిలో డబ్బులుండవు. అమ్మ నాన్న ఉంటే బాగుండు అనిపిస్తుంది. మనం తిన్నామా లేదా అని అడగడానికి ఇంట్లో ఇద్దరున్నారన్న నమ్మకం ఉంది చూడు, అది చాలక్క. ఆకలిని మేనేజ్ చేయొచ్చు, కానీ ఒంటరితనాన్ని మేనేజ్ చేయడం కష్టం అక్క. డబ్బు ఉంటే ఏదైనా వస్తుందనుకున్నా. డబ్బు కోసం ఏమైనా చేయవచ్చు, ఎవరినైనా మోసం చేయవచ్చని అనుకున్నాను. తప్పుల గురించి ఆలోచనే లేదు. ఇక్కడ చూస్తే నేను తప్ప మీరందరూ మంచివాళ్లే. నా మీద నాకే అసహ్యం వేస్తుందక్క. చచ్చా, దానంతటికి పరిస్థితులే కారణం. ప్రేమ దేన్నైనా మార్చేస్తుంది సర్వ. నిన్ను మార్చింది, నన్ను మార్చింది. అమ్మవారి దారం చెయ్యవు. 15 సంవత్సరాలుగా ఈ దారాలు దాచిపెడుతూ వచ్చాను. ఇప్పుడు కట్టించుకోవడానికి నువ్వు వచ్చావు. సరే, పడుకో. అలాగే అక్క. ఏంటి ఫీల్ అవుతున్నావా?